ఏమయ్యా రామయ్య, ఇన్నేళ్లు పట్టిందా గుండెల్లో గుడి కట్టి పూజిస్తే గుమ్మల్లోకి రావడానికి? ఆనాడు అయోధ్య ప్రజలు కూడా నీ కోసం 14 ఏండ్లే కదయ్యా ఎదురు చూశారు. మేము 5 దశాబ్దాల కాలం ఎదురు చూస్తూనే ఉన్నాం. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు. శబరి తల్లి ఎంగిలి పండ్లు తిన్న భక్త ప్రియుడివి. చాకలివాడి మాట శిరోధార్యం చేసి సతినే విడనాడావు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం కానల పాలు అయ్యావు. కంటికి రెప్పగా కాచుకోవాల్సిన సమయంలోనే ఆ సీతమ్మను కానల పాలు చేశావు. నీ రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డల ఎదుగుదల చూడలేకపోయావు. నువ్వేమైనా సుఖపడ్డావా? ఎన్నో కష్టాలు పడి ప్రజారంజకంగా పాలించిన నీ చరిత ఎంతో మందికి ఆదర్శప్రాయం. కాకపోతే చిన్న బాధ ఏమిటంటే అన్నీ తీరాక కూడా అమ్మతో కలిసి ఉండలేకపోయావు. దేశం నలుమూలల జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నిన్ను సాధించుకున్న ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.